మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి సుమారు 50 మంది పైగా ప్రజలు పేదవాళ్ళు అస్వస్థకు గురయ్యారు. వివిధ హాస్పిటల్లో ఉన్నటువంటి 8 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. ప్రాణాలు పోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కల్లు కాంపౌండ్ల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని, తీవ్ర అస్వస్థకు గురైనటువంటి 50 మందిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, చనిపోయిన 8 మంది కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత అనేక ఏళ్లుగా కల్తీ కల్లు వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కల్తీ కల్లు వ్యాపారులు ఆయా రాజకీయ పార్టీ నాయకులకు అండదండలు అందిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్లకు, అదేవిధంగా ఆబ్కారీ శాఖ వాళ్ళకు కూడా ఉడుపులు చెల్లిస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది. గతంలో కల్తీ కల్లు తాగటం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ కృత్రిమ కళ్ళు పేరుతోటి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మత్తు వచ్చేటువంటి రసాయనాలు కలుపుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో యథేచ్ఛగా కొనసాగుతున్న కళ్ళు కాంపౌండ్లు ఇవాళ చట్టవిరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. వాటిని మూసివేయాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో అనేక జిల్లాల్లో చట్టవిరుద్ధంగా ఎక్కడైతే కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో వాటిని తక్షణమే మూసివేయాలి. కళ్ళు కాంపౌండ్ల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన కేసులు పెట్టాలని కూడా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖ, ప్రభుత్వ అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం.